తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా అయితే విజయం సాధించిందో అదే తరహాలో లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుందా అంటే అవుననే సమాధానం పలు సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలుండగా ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటుందో తాజాగా తెలంగాణలో పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 8 నుంచి 10 పార్లమెంటరీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటుతుందని ఈ సర్వే వెల్లడించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో 3 నుంచి 5 స్థానాలు దక్కుతాయని, అదేవిధంగా బీజేపీ పార్టీకి 2 నుంచి 4 పార్లమెంటు సీట్లు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 40%, బీఆర్ఎస్కు 31%, బీజేపీకి 23%, ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ 1% ఓట్లు, బీజేపీ 9% ఓట్లు అధికంగా పొందుతుండగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6% ఓట్లు కోల్పోతుందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే పేర్కొంది. అధికారంలోకి వచ్చాక మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మహిళల ఓట్లు హస్తానికి ఎక్కువ పడొచ్చని ధీమా ఆ సర్వే వెల్లడించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 17 వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ట్రాకర్ పోల్ సర్వే కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4600 శాంపిల్స్ సేకరించిన ఆధారంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చేసిందని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.